బ్రో, దోప్ సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్ పరంగా అలాగే విజువల్స్ పరంగా అయితే తోపు కనిపిస్తుంది. అలానే ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే గాడ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారనమాట. సో చాలా సంవత్సరాల తర్వాత మరీ రామ్ చరణ్ గారు ఒక భారీగా డ్యాన్స్ మూమెంట్స్ కానీ సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో దీనిపైన ఎలా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారు అంటే డ్యాన్స్ అండి. ఎందుకంటే మనం చాలా సినిమాల్లో ఆయన చేసిన సినిమాని చూసినా కూడా ప్రతి సినిమాలో డ్యాన్స్ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా దొరకబట్టేస్తారు. సో ఏంటంటే గ్యాప్ వస్తుంది, అంటే ట్రిపుల్ ఆర్కి ముందు ఒక 3 ఏళ్ళు, ట్రిపుల్ ఆర్ తర్వాత ఒక 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఆయనకి ఎక్కడ డ్యాన్స్ చేసే స్కోప్ దొరకలేదు. సో గేమ్ చేంజర్లో సాంగ్స్ అన్నిటిలో డ్యాన్స్ స్కోప్ ఉన్నా కానీ అది మరి వాళ్ళ కంటెంట్ చూపించక ఎక్కువ బయటపడట్లేదు. సో ఆల్రెడీ ఎందుకంటే సాంగ్స్ అన్ని బయటకు వచ్చి థియేటర్లో అప్పుడు బాగా తెలుస్తుంది. మిగిలిన సాంగ్స్లో కూడా కొరియోగ్రఫీ ఉంది, అది బయటపడట్లేదు. బట్ ఇంకా వీళ్ళు ఏం చేశారంటే మూవీ టీము ఈ సాంగ్లో ఒక 20 సెకండ్స్ బిట్ వదిలేదంతా చూపించారు అనమాట. సాంగ్లో 20 సెకండ్స్. సో ఆ ప్రతి మూమెంట్ కూడా అసలు మైండ్ విజువల్ స్టన్నింగ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే జానీ మాస్టర్ గారి రేంజ్ ఏంటి, వాళ్ళ పేరు ఎలా ఉంటుంది అనేది ఈ సాంగ్లో మనం చూడొచ్చు. ఆల్రెడీ ఆయన ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా, ఈసారి పక్కాగా రాబోయే సాంగ్ అయితే మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేస్తారని చెప్పారు. అంటే ఈ సినిమాకు సపరేట్ ఇప్పుడు జరగండికి ప్రభుదేవ గారు కొరియోగ్రఫీ చేశారు, అట్లాగే గణేష్ ఆచార్య గారు రామచ్చాక్ చేశారు. అట్లా ఈచ్ సాంగ్ కి ఈచ్ కొరియోగ్రఫీ ఉన్నారనమాట ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ సాంగ్ కి జానీ మాస్టర్ గారు ఏంటంటే ఆయన కొంచెం లోలో ఉన్నారు బయట. సో మళ్ళీ ఆయనకి పేరు తీసుకొచ్చేలాగా ఈ సాంగ్ ఖచ్చితంగా వెళ్తే కూడా నేషనల్ అవార్డుకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది ఈ సాంగ్. సో మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రీచ్ చేస్తాం అంటున్నారు దీన్ని, ఇంగ్లీష్ వర్షన్ కూడా. సో అది వచ్చిన తర్వాత ఇంక ఈ సాంగ్ ఎట్లా మ్యాజిక్ చేస్తుంది, ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ తోనే ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ ఒక డాన్సర్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా ఇందులో కూడా భయంకరమైన డ్యాన్స్, అంటే ఆయనకి ఏజ్ దాదాపు 40 వచ్చేసింది. సో ఖచ్చితంగా ఈ మూమెంట్ లో మనం కూడా వేయలేము, అంత క్రేజీగా ఉంది. అక్కడ ఏజ్ చాలా యంగ్ అండ్ ఫ్రెష్ గా ఇప్పుడే కొత్త సినిమా హీరో దిగాడరా, దిగాడరా. ఈ సాంగ్ లో అయితే చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మళ్ళీ ఒకప్పుడు చిరంజీవి గారి గ్రేస్ ఎట్లా అయితే మన్మద సాంగ్ లో ఠాగూర్ సినిమాలో సాంగ్ ఉంటుందో అందులో ఒక వేణ స్టెప్ ఇట్లా ఉంటుంది అనమాట నుంచునేది. సో అది ఆ ఛాయలు అయితే కనబడ్డాయి అనమాట ఖచ్చితంగా. అంటే చిరంజీవి గారి రేంజ్ని, ఆ గ్రేస్ని, ఈయనకుండే సపరేట్ గ్రేస్ని ఇంకా ఆయన గ్రేస్ని కూడా మ్యాచ్ చేయగలిగే స్థాయికి వెళ్ళిపోయారు. ఎప్పుడోనే వెళ్ళారు. బట్ మళ్ళీ ఆ డైరెక్టర్స్ అట్లా వాడుకోవడం కూడా చాలా బాగుందన్నమాట. ఫ్యాన్స్గా ఒక ట్రీట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఇంకా రామ్ చరణ్ గారు అంటే టాప్ డాన్సర్స్లో, టాలీవుడ్ టాప్ డాన్సర్స్లో ఎప్పుడు ఉంటారు, ఇండియన్ టాప్ డాన్సర్స్లో కూడా ఉంటారు ఆయన. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారికి ఎప్పుడు వాళ్ళకే పోటీ జరుగుతూ ఉంటుంది డాన్సుల్లో. సో ఖచ్చితంగా ఇంత గ్యాప్ రావడం వల్ల రామ్ చరణ్ గారు డాన్సులకి దూరం అయ్యారు అంతే తప్ప ఆయనలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదు. ఖచ్చితంగా గ్రేస్ గాడ్ ఈజ్ బ్యాక్ అనే చెప్పొచ్చు ఖచ్చితంగా. అదే ఆ విధంగా సాంగ్ కట్టుబడేసింది ఫ్యాన్స్ని.